ఏ క్షణంలో అయినా వరల్డ్ వార్ మొదలవ్వచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా స్ట్రాంగ్గా హెల్ప్ చేస్తుంది. ఇజ్రాయెల్, అమెరికా రెండు కలిసి ఇరాన్ ప్రెసిడెంట్ అలీ ఖమేనీని చంపేయగా దానికి ప్రతీకారంగా ఇరాన్ అమెరికన్ వార్ బేసెస్ ఉన్న నైబరింగ్ కంట్రీస్ అయిన యుఏఈ, సౌదీ, బహ్రెయిన్, ఖతార్, కువైట్ లాంటి దేశాల మీద దాడి చేస్తుంది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేయడానికి మెయిన్ రీజన్ ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ను తయారు చేయడం. ఒక్కసారి ఈ న్యూక్లియర్ బాంబ్స్ రెడీ అవుతే కేవలం 8 నిమిషాల్లోనే ఒక్క న్యూక్లియర్ వార్హెడ్తో ఇజ్రాయెల్ను పూర్తిగా నాశనం చేయొచ్చు. కానీ అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అయింది? దానికి రీజన్ వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ఇక్కడ నుండే ప్రపంచానికి 25% ఆయిల్ వెళ్తుంది. ఒక్కసారి ఇరాన్ న్యూక్లియర్ పవర్ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీద ఇరాన్కు ఫుల్ కంట్రోల్ వస్తుంది. అందుకే అమెరికా ఇందులో ఇన్వాల్వ్ అయింది. అంతేకాక ఒక్కసారి ఇరాన్ న్యూక్లియర్ పవర్ అయితే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా పోటీపడి న్యూక్లియర్ బాంబ్స్ను తయారు చేస్తాయి. పొరపాటున కూడా రష్యా, చైనా ఈ వార్లో ఇరాన్ సైడ్ ఎంటర్ అయితే మాత్రం వరల్డ్ వార్ 3 ఇంకా మొదలైనట్టే.